విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న 6 DAలను చెల్లించాలని కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ మహిళా ఉపాధ్యాయ సిబ్బంది సమ్మెకాల జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. బీఆర్సీని వెంటనే పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు వెంటనే రాష్ట్రంలో లేని విధంగా కేవలం మన భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 6 DAలు పెండింగ్ కలిగిన ఏకైక రాష్ట్రం. భారతదేశంలో ఒక అతిపెద్ద వరల్డ్ రికార్డ్, ఒక నేషనల్ రికార్డ్ తెలంగాణ ప్రభుత్వం మూడగట్టుకుంది. అంత పెద్ద రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో స్వతంత్రానికి ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, 6 DAలు పెండింగ్ పెట్టిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఇప్పటి వరకు మనకు కనీసం తెలంగాణ కోరి తెచ్చుకున్న రాష్ట్రం. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో కూడా మనకి ఏనాడు 1 DA పెండింగ్ లో ఉంటేనే ఉద్యమాలు చేసాం, సాధించుకున్నాం. 2 DAలు పెండింగ్ లో ఉంటే ప్రభుత్వాలతో చర్చలు జరిగి సాధించుకున్నాం. 2 DAల కంటే ఏనాడు ఎప్పుడు కూడా పెండింగ్ ప్రస్తావన లేదు. దాన్ని మనం కోరి తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ప్రభుత్వం మోసం చేసిన మనం బాధపడుతుంటే తర్వాత ఏరి కోరి తెచ్చుకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 6 DAలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, రేపు పొద్దుగా 60, 70, 10 కూడా వస్తుంది. ఏమో కథనం అని 6 DAలు పెండింగ్ పెట్టిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా సిగ్గుపడాల్సిన అంశం. మరొకసారి 6 DAలు పెండింగ్ లో పెట్టిన ఈ ప్రభుత్వానికి మనం సిగ్గు వచ్చే విధంగా మనం ధర్నాలలో పార్టిసిపేట్ చేయాలి, ఉద్యమాలలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా బీఆర్సీ పెండింగ్ లో ఉండబట్టి దాదాపు 3 సంవత్సరాల కాలం గడుస్తుంది. 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా చీమ కుట్టినట్టు లేకుండా, ఏమాత్రం చీమ కుట్టినట్టు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోబోరు అనే విధంగా మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి వెంబడి రచించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతకుముందున్న ప్రభుత్వం మీకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేదు, కానీ మేము జీతాలు ఇస్తున్నాం. మీ ముఖాలకు అదే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి, ఈ మొండి వైఖరి చాలా దారిద్ర్యకమైన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వెంబడే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి పీఆర్సీని వెంటనే తక్షణం 51% పీఆర్సీ వెంటనే ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్న 6 DAలు తక్షణం ప్రకటించాలి. ఆర్పాటంగా స్టార్ట్ చేసిన బయటకు చూస్తే ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయ్యాయట తెలంగాణ రాష్ట్రంలో. ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇన్స్ట్రక్టర్ లేడు, ఆయాలు లేవు, విద్యార్థులకు యూనిఫామ్లు లేవు, విద్యార్థులకు ఇప్పటికి కూడా సఫిషియెంట్ బుక్స్ ఇప్పటికి కూడా రాలేవు. ఏమనంటే బయట మాత్రం తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థ పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండి విద్యా వ్యవస్థకు విద్యార్థులకు న్యాయం చేస్తున్న ఆర్భాటాల ప్రకటన తప్ప ఇంకేమి లేదని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నాను. వెంబడే కాబట్టి ఓపీఎస్ తీసిపడేసి సిపిఎస్ తీసేసి ఓపీఎస్ని పెడతామని చెప్పింది. ఎక్కడ పోయింది సిపిఎస్? ఎక్కడ సిపిఎస్ ఆన్నే ఉంది, ఓపీఎస్ ఏడుందో? సిపిఎస్ మాత్రం ఇన్నే ఉంది, ఓపీఎస్ ఏడుందో ఏమో. ఇక వాళ్ళకే తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి, ముఖ్యమంత్రికి తెలవాలి. కాబట్టి తక్షణం వెంబడే మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రకటించి తీరాలి. ఉపాధ్యాయులను అవమానపరుస్తూ మనోవేదనకు గురి చేస్తూ వాళ్ళు ఎంతో ఆర్థిక ఇబ్బందులుగా స్ట్రగుల్ చేస్తూ ప్రభుత్వాన్ని ముందువై కఠించాలని కోరుకుంటూ మా ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘం తరఫున మరొకసారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇప్పటికి కూడా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము. అయ్యా నువ్వు ముఖ్యమంత్రి వర్యులు 1 తారీఖు జీతం ఇస్తున్నాం, మాకు మహా సంతోషం. అంతకుముందు ప్రభుత్వం మీకు జీతాలు ఇవ్వలే, ఇప్పుడు ఇస్తున్నామంటారు. మరి ఇదే మాట ఎప్పుడు
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు టీపీయూఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయుల 12 ప్రధాన డిమాండ్లతో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. 51% ఫిట్మెంట్ తో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, మెడికల్ బిల్లుల చెల్లింపు, ఓపీఎస్ పునరుద్దరణ, సిపిఎస్ రద్దు, ఎస్ఎస్ఏ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం తదితర 12 డిమాండ్ల సాధన కోసం ఈ మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఓపీఎస్ భిక్ష కాదు, పెన్షన్ మీ భిక్ష కాదు, పీఆర్సీ భిక్ష కాదు, డిఏ మీ భిక్ష కాదు. ప్రకటించాలి 6 డిఏలను.